ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ప్రస్తుతం అభివృద్ధి దిశలో దూసుకుపోతా ఉంది. అయితే అభివృద్ధి విషయానికొస్తే కూటమి ప్రభుత్వం ఇంతవరకు ఎంత మేరకు అభివృద్ధి చేసింది? మరో పక్క చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను దృష్టిలో ఉంచుకొని సంక్షేమ పథకాల అమలు తీరు ఏ విధంగా ఉంది? ఇప్పటికే సుపరిపాలన తొలుగడి కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి కూటమి ప్రభుత్వం బలంగా వెళ్తుందనే చెప్పుకోవాలి. ఆ కార్యక్రమ వివరాలేంటి? శాంతి భద్రతల సమస్యలు, ఆంధ్రప్రదేశ్‌లో మారుతున్న రాజకీయ పరిణామాలు, వీటన్నిటి గురించి కొద్దిమేర విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ డాక్టర్ గడ్డిపాటి శ్యాంప్రసాద్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే. సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు, పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఆయన అధ్యక్షతన రాష్ట్రం ఏ దిశగా ప్రయాణం చేస్తూ ఉంది? అంటే అభివృద్ధికి సంబంధించి పెట్టుబడులు కావచ్చు, మరో పక్క చూసుకుంటే సంక్షేమం, మరో పక్క శాంతి భద్రత సమస్యలు కావచ్చు, వీటన్నిటిని ఎలా సమన్వయం చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, కూటమి ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుంది? ఇది చాలా పెద్ద సబ్జెక్టు. ప్రస్తుతం మన గవర్నమెంట్ వచ్చి దగ్గర సంవత్సరంన్నర అవుతుంది. సంవత్సరం 4 నెలలు, సంవత్సరం 2 నెలలు అయినట్టుంది. ఆయన గత గవర్నమెంట్ అరాచకం నుంచి బయటపడటం కోసమని ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారు 94% దీంట్లో. ఆ సందర్భంగా ఆయన ఆ అరాచకం పోవాలంటే ఆయనకి అలివిగాని కొన్ని ప్రామిసులు కూడా చేశారు. అవసరం లేనివి కూడా చేయాల్సి వచ్చింది. ఆ గవర్నమెంట్ పోవటానికి ప్రజలేంటి సంక్షేమ పథకాల మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు. మాకు ఎంత ఊరికి ఇస్తున్నారు, అవి ఫ్రీగా ఇస్తున్నారు, ఈ ఫ్రీగా ఇస్తున్నారు, అక్కడ డబ్బులు ఇస్తున్నారు, ఇక్కడ డబ్బులు ఇస్తున్నారు అని దాని మీదే ప్రజలకు అట్రాక్షన్ ఉంది. సిటీస్లో కాదు, పల్లెటూరులో ఎక్కువ మన గవర్నమెంట్ ఏమి ఇస్తుంది? పెన్షన్ ఇస్తుందా, తల్లికి దేవుని ఇస్తుందా, లేకపోతే బస్సు ఫ్రీగా ఇస్తున్నారా, లేకపోతే మనకు ఉద్యోగాలు ఎట్టా వస్తున్నాయి, లేకపోతే గ్యాస్ సిలిండర్ వచ్చినాయా లేదా, ఇట్లా రకరకాలుగా వాటికి ఎన్ని ఎక్కువ ఇస్తే అన్ని ఓట్లు పడేటట్టుగా ఉన్నారనమాట ప్రజలు. ఆ విధంగా సంక్షేమంలో మొట్టమొదటి అధికారంలో రాగానే పెన్షన్ అనేది 4,000 ఇచ్చారు. అది సూపర్ సక్సెస్ అయింది. తర్వాత సిలిండర్లు 3 ఇయర్లు ఇస్తున్నారు, అది కూడా ఇంప్లిమెంటేషన్లో ఉంది. తర్వాత డిఎస్సి అనౌన్స్ చేశారు, అది కూడా బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా జరిగింది డిఎస్సి సెలక్షన్స్. అలాగే తర్వాత తల్లికి వందనం అయిపోయింది, సిలిండర్స్ అయిపోయినాయి, పింఛన్స్ అయిపోయినాయి 4,000 రూపాయలు. ఇది ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి దేవుని కూడా ఇచ్చేశారు. స్టార్టింగ్ ఎంతమంది పిల్లలు, 4 ఉంటే 4, 5 ఉంటే 5 ఇచ్చేశారు. అది సక్సెస్ఫుల్గా రన్ అయ్యింది. సిలిండర్స్ సక్సెస్ఫుల్గా ఇయర్లీ 3 కాబట్టి సెకండ్ సిలిండర్ రన్ అవుతున్నట్టుంది, అది సక్సెస్ఫుల్. డిఎస్సి సక్సెస్ఫుల్. అలా అన్నదాత సుఖీభావ కూడా రీసెంట్గా 20,000లో 7,000 మొన్న వేశారు రైతుల ఖాతాలు. అలా సంక్షేమంలో 99% ఆయన ప్రామిస్ చేసిన సూపర్ 6 అంతా అమలు పరిచారు. ఎంతో కష్టమైన పరిస్థితుల్లో రాష్ట్రం ఉన్నప్పటికీ అయినా సరే ప్రతిపక్షం యొక్క క్రిటిసిజం ఆపుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఆయన నిరుద్యోగులకి 3,000 ఇస్తా అన్నారు, అది రాల. అలాగే ఆడబిడ్డలకి నెలకు 1,500 ఇస్తా అన్నారు, అవి 2 లేనట్టేని అనుకుంటున్నారు. ఎందుకంటే అది చాలా ఈ మధ్యకాలంలో అచ్చెన్నాయుడు గారు కూడా దాని గురించి ఒక కామెంట్ చేశారు. అది కూడా అనవసరమైన కామెంట్ చేసి పబ్లిక్లో క్రిటిసిజం వచ్చింది. ఎంత సైలెంట్గా ఉంటే అంత మంచిది గవర్నమెంట్కి అది. ఎందుకంటే వీళ్ళు చాలా చక్కగా చేశారు. ఎట్లా పింఛన్ చక్కగా చేశారు, తల్లికి వందనం బాగుంది, అన్నదాత సుఖీభావ బాగుంది, సిలిండర్ బాగున్నాయి, ఉచిత బస్సు రేపు 15వ తారీఖు నుంచి ఇస్తున్నారు, ఇన్ని కార్యక్రమాలు చేశారు. ఒకవైపు మత్స్యకారులకు ఇస్తున్నారు, నిన్న మొన్న చేనేత కార్మికులకి చాలా కార్యక్రమాలు చేశారు. ఈ అన్ని కార్యక్రమాలని, ఈ సంక్షేమం గురించి ప్రజల దగ్గరికి ఎమ్మెల్యేలను వెళ్ళమంటున్నారు ఆయన. తొలి అడుగు సుపరిపాలన తొలి అడుగున ఒక కార్యక్రమం పెట్టి, అది కూడా కొంతమంది ఎమ్మెల్యేలు ఇంటింటికి వెళ్ళలేదనే రిపోర్ట్స్ వస్తున్నాయి. ఒక 40-50 ఎమ్మెల్యేలు వాళ్ళ యొక్క పనితీరు బాగోలేదని వస్తుందన్నమాట. ఎందుకు రాక మంచి అరాచక పాలన నుంచి సుపరిపాలనకి చక్కగా ప్రజలు మనకు అందించారు. కూటమికి అందించినప్పుడు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలతో మమేకమై ఉండాలి. కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు ఈ అధికారం శాశ్వతం అనుకుంటే అది ఓన్లీ 5 ఇయర్సే ఉంటుంది. శాశ్వతంగా ఎమ్మెల్యే కాకపోయినా కొన్ని టర్మ్స్ పాటు ఎమ్మెల్యేగా ఉండాలంటే నువ్వు మంచి ప్రజల్లో మమైకమైపోయి వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకుని సంక్షేమం ప్రభుత్వం చెప్పినట్టుగా వస్తుందా రావట్లేదా, రాకపోతే మీకున్న ప్రాబ్లమ్స్ ఏంటి అవన్నీ నోట్ చేసుకోవాలి. అది నోట్ చేసుకుని మీరు ఆ సమస్యను తీర్చడానికి తర్వాత అసెంబ్లీలోనో లేకపోతే క్యాబినెట్లోనో ముఖ్యమంత్రి గారికో ఇదిగో ఈ మా నియోజకవర్గంలో ఇన్ని సమస్యలు ఉన్నాయండి అని చెప్పుకురావాలి. అది ఒక ఎత్తు. సంక్షేమం గురించి చెప్పుకున్నాం కదా, సంక్షేమంలో 90% సక్సెస్ అయిపోయారు గవర్నమెంట్. వితిన్ 1 ఇయర్లోనే ఆల్మోస్ట్ 90% అయిపోయింది. ఎక్సెప్ట్ నిరుద్యోగ భృతి ఆడపిల్లలకి 1,500 నెలకి ఇవ్వటం, అవి 2 గురించి ఇప్పుడు ప్రస్తుతానికి పక్కన పెట్టినట్టున్నారు. 90% చేశారు వచ్చిన 1 ఇయర్లో. సంక్షేమం గురించి ఎవరు క్రిటిసైజ్ చేయగలిగినంత లేదు ఇప్పుడు. కాబట్టి ఇక అభివృద్ధికి వెళ్దాం. అభివృద్ధి కూడా
మొట్టమొదటి సంవత్సరంలోనే దగ్గర దగ్గర 9 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి. అది కూడా చాలా పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినాయి. రిలయన్స్ కంప్రెస్డ్ బయోగ్యాస్ అని, తర్వాత ఎన్టీపీఎస్ గ్రీన్ హైడ్రోజన్ అని, ఆర్సెల్ఆర్ మెటల్ స్టీల్ కంపెనీ ఇండియాలోనే పెద్ద కంపెనీ అని, అట్లాగే బీపీసీఎల్ రిఫైనరీ, ఇట్లా చాలా కంపెనీలు వచ్చినాయి. అలా ఇవన్నీ చాలా హ్యూజ్ కంపెనీస్ అనమాట. మరి అది ఇవన్నీ ఆల్రెడీ ఎంఓఎస్ అయినాయి. ఎప్పటికి ల్యాండ్ అవుతాయి, దీంట్లో ఎప్పటికి ఉద్యోగాలు వస్తాయి అనేది ఒక ప్రశ్న పబ్లిక్లో వచ్చినాయి. అందరూ ఒప్పుకుంటారు పెద్ద పెద్ద కంపెనీస్. ఇప్పుడు రిలయన్స్ కంప్రెస్డ్ బయోగ్యాస్ 500 ప్లాంట్స్ పెట్టాలని వాళ్ళ ఆలోచన. అంటే ఒక్కొక్క ప్లాంట్ 130 కోట్లు. ఒక ప్లాంట్ ఆల్రెడీ కనిగిరిలో అయిపోతుంది. మిగతా 500 ప్లాంట్ 3 ఏళ్లలో అవగొట్టాలని ఒక ఇది అనమాట. ఇంతవరకు సెకండ్ ప్లాంట్ ఎక్కడ స్టార్ట్ అవ్వాలా, అది అక్కడ ఆగిపోయింది. ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ఎంతవరకు వచ్చింది అనేది మనకి రిపోర్ట్స్ లేవు. ఆర్సెల్ఆర్ మెటల్ ల్యాండ్ ఎంతవరకు సొంతం చేసుకుంటున్నారు, ఎంత బియ్యం చేస్తున్నారో తెలియదు. బీపీసీఎల్ అట్లాగే ఉంది. ఇట్లా వచ్చిన కంపెనీస్ అన్ని వస్తానికి చాలా పెట్టుబడులు వచ్చినాయి. అవన్నీ కనుక ల్యాండ్ అయితే 10 లక్షల ఉద్యోగాలు గ్యారంటీగా వస్తాయి అనమాట. అది ఎప్పటికి ల్యాండ్ అవుద్ది, ఎప్పటికి ప్రొడక్షన్స్కి వస్తాయి అనేది ఒక ప్రజల్లో ఒక ఆలోచన ఉంది. కాకపోతే ఏంటంటే ఆ కన్స్ట్రక్షన్ టైంలో కూడా బోల్డ్ మందికి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. ఈ ప్లాంట్స్ పెద్ద పెద్దవి కాబట్టి ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ కానీ, ఆర్సెల్ఆర్ మెటల్ కానీ, బీపీసీఎల్ రిఫైనరీ కానీ, రిలయన్స్ సిబిజీ కానీ, ఇవన్నీ మంచి మంచి అనమాట. అది కాక టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ. ఈసారి ఏంటంటే ముఖ్యమంత్రి గారు రెన్యూవబుల్ ఎనర్జీ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టారు. ఎందుకంటే అది కార్బన్ ఎమిషన్స్ ఉండవు, గ్రీన్ మన క్లైమేట్ నీట్గా ఉంటుందనే ఉద్దేశంతో ఎక్కువగా సోలారు, తర్వాత విండ్ ఎనర్జీ, తర్వాత పంప్డ్ ఎనర్జీ, ఇట్లా దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అవి కూడా చిన్న చిన్న కంపెనీలతో కాదు, బాగా ఎస్టాబ్లిష్ ఇండియాలో టాప్ మోస్ట్ కంపెనీస్ చేస్తున్నాయి. కాబట్టి ఈ వస్తానికి చాలా శుభసూచకం. 1 yearలో 9 lakhs crores ఇన్వెస్ట్మెంట్కి ప్రాథమికంగా వచ్చారంటే అది సామాన్యమైన విషయం కాదు. అది ఇది ఒక ఎత్తు. అభివృద్ధిలో రెండో ఎత్తు ఇంకా చాలా మంచిది ఉంది. అది చాలా ఆశ్చర్యకరమైన విషయం అనమాట. వైజాగ్లో 500 ఎకరాల్లో డేటా సెంటర్ పెడుతున్నారు. డేటా సెంటర్లో 80 ఎకరాలు గూగుల్ డేటా సెంటర్కి దగ్గర దగ్గర $6 billion దీన్ని ఖర్చు పెట్టబోతున్నారు. ఒట్టి డేటా సెంటర్ గూగుల్, అది కూడా క్లీన్ ఎనర్జీతో. దాంట్లో కూడా సోలార్ విండ్ ఎనర్జీ ఉపయోగించుకున్నారు ఎనర్జీ కోసం. అది గూగుల్ ఏషియాలో బిగ్గెస్ట్ డేటా సెంటర్ మన వైజాగ్లో రాబోతుంది అనమాట. అది చాలా వినూత్నమైన ప్రాజెక్టు. మన ఆంధ్రప్రదేశ్కి అది ఒక పెద్ద వరం అనమాట. దాంతోపాటే మరి ఐటీ కంపెనీ TCSకి 20 acres 99 రూపీస్కి ఇచ్చారు. దాంట్లో 12,000 జాబ్స్ వస్తాయి అనమాట. వాళ్ళకి ల్యాండ్ ఇచ్చింది అదంతా డెవలప్ చేయాలంటే 3-4 ఏళ్ళు పట్టుద్ది. కాబట్టి టెంపరీగా మిలియన్ టవర్స్ అక్కడ చూపించారు. వాళ్ళకి 2-3 నెలల్లో కంపెనీ పని మొదలు పెట్టడానికి అవకాశం ఉంది. ఏంటంటే ఈ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్కి ఎలా ఉంటుందంటే ఎన్టీపీసీ గ్రీన్ కానీ, ఆర్సెల్ఆర్ మెటల్ స్టీల్ ప్లాంట్, అది ఇదేమో గ్రీన్ హైడ్రోజన్, అన్ని వినూత్నమైన ప్రయోగాలు అనమాట. బీపీసీఎల్ కానీ, ఇవన్నీ పెద్ద పెద్ద ప్లాంట్స్ అనమాట. వచ్చిన తర్వాత మాత్రం ఇక ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా ఇండియాలోనే మొదటి స్థాయిలో ఉంటుంది అనమాట. కానీ ఈ ఇనిషియల్గానే దాని క్రిటిసిజం బిగిన్ అయింది. ఊరినే చెబుతున్నారు, ఎంఓఏ చేసుకున్నారు, కంపెనీస్ వచ్చాయో పెట్టాయి, ఎప్పుడు వస్తాయి అనేది ఒక ఆపోజిషన్ యొక్క విమర్శలకి గురవుతున్నారు అనమాట. ఈ విమర్శలకు గురవకుండా ఉండాలంటే ఐటీ కంపెనీలు ఉన్నాయి, అవి ఇమీడియట్ అనమాట. వాటికి ఏమో టైం తీసుకోవక్కర్లా, ప్లగ్ అండ్ ప్లే బిల్డింగ్లోనే ఐటీ కంపెనీ పెట్టుకోవచ్చు అనమాట. స్లోగా ఎస్టాబ్లిష్ అవుతారు బిల్డింగ్ కట్టుకుని. అప్పటి వరకు గవర్నమెంట్ చూపించిన ప్లేస్లోనే చేసుకుంటారు. అలాగే కోగ్నిసెంట్ కూడా 8,000 ఎంప్లాయ్మెంట్ ఉందండి. 20,000 ఉద్యోగాలు దాంట్లోనే వస్తాయి. అట్లా సెటవా, ATNR ఇవన్నీ వైజాగ్లో కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అనమాట. చాలా మంచి వినూత్నంగా. అలాగే ఈ లేటెస్ట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అన్ని కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రవేశపెట్టాలని ట్రైనింగ్ ఇవ్వాలని 10,000 మంది ఆంధ్రప్రదేశ్లో. అది ఎప్పుడో గూగుల్తో ఒప్పందం చేసుకున్నారు ఆర్టిఫిషియల్. అది ఒక మంచి పరిణామం అనమాట. అలా కాకుండా క్వాంటమ్ వ్యాలీ అనేది అమరావతిలో రేపు January 1st బిగిన్ చేస్తానని చెప్తున్నారు. January 1st ఎలా బిగిన్ చేస్తారనేది నాకు ఆశ్చర్యం అనమాట. అది క్వాంటమ్ వ్యాలీ అనేది దగ్గర దగ్గర 4,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు దానికి, క్వాంటమ్ వ్యాలీకి. దాంట్లో 3 కంపెనీలు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం L&T, క్వాంటమ్ కంప్యూటర్ తీసుకొస్తానికి IBM అండి, దాని నెట్వర్క్ రీసెర్చ్ అంతా చేసేదంతానేమో TCS అనమాట. 3 జైగాంటిక్ కంపెనీస్ కలిపి చేస్తున్నాయి కాబట్టి అది చాలా బ్రహ్మాండమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. అది 6 నెలల్లోనే అయిపోతుంది. January 1st ఓపెన్ చేస్తామంటున్నారు. యాక్చువల్గా అది ఈ IBM కంప్యూటర్స్, క్వాంటమ్ కంప్యూటర్స్ చాలా -°C కానీ పనిచేయవు. బాగా క్రయోజెనిక్ సిస్టమ్స్ కావాలి. దాన్ని ఏర్పరచాలంటే మరి ఇప్పుడు 50 ఎకరాలు ల్యాండ్ ఇచ్చారు అమరావతిలో. దాన్ని ఆ క్వాంటమ్ వ్యాలీ కనుక 4 monthsలో కంప్లీట్ చేయటం అంటే అది ఒక
మెరికలే. మరి జనవరి 1కి డేట్ ఇచ్చేశారు చంద్రబాబు నాయుడు గారికి. అది అన్ని వినూత్నమైన ప్రయోగాలు చేస్తున్నాడు ఆయన. ఒకవైపు క్వాంటమ్ వ్యాలీ, ఒకవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఒకవైపు డేటా సెంటర్, ఒకవైపు సీ కేబుల్ స్టేషన్స్ పెట్టబోతున్నారు వైజాగ్లో. ఇవన్నీ ఏంటంటే ఎవరు ఊహకు అందని అనమాట. ఇది సామాన్య ప్రజలకేమో గూగుల్ డేటా సెంటర్ అంటే ఏంటి, లేకపోతే ఈ క్వాంటమ్ వ్యాలీ అంటాడేంటి, ఇవన్నీ సామాన్య ప్రజలకు అర్థం కావు. వాళ్ళకి ఏంటంటే మాకు నెలకు ఒక 20,000 ఇస్తారా లేరా అట్లా చూసుకుంటారు అనమాట. ఇదంతా ఒకే ఎత్తు. అలా ఇరిగేషన్ సెక్టర్లో పోలవరం చాలా ఫాస్ట్గా నడుస్తుంది. రేపు డిసెంబర్ కల్లా డయాఫ్రామ్ వాల్ పూర్తి అయిపోతుంది. మెయిన్ డ్యామ్ కూడా నెక్స్ట్ ఇయర్ అయిపోతుంది. 27 కల్లా పోలవరం 41.5 మీటర్స్ హైట్ అయిపోద్ది. కానీ అసలు వ్యవహారం సెకండ్ ఫేజ్లో ఉంది. 45 మీటర్స్ హైట్కి పర్మిషన్ తెచ్చుకోవాలి మనం. అది ఎలా జరుగుద్ది, ఇవన్నీ $1,000 క్వశ్చన్స్ అనమాట. పోలవరం ఈ ప్రాజెక్టు ఈ ఫస్ట్ ఫేజ్ సక్సెస్ఫుల్గా చేస్తారు, అయిపోతుంది 27. తర్వాత మరి సెకండ్ ఫేజ్ మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ రావాలి. పై రాష్ట్రాలు దానికి అబ్జెక్షన్స్ ఉన్నాయి. దానికి R&R ప్యాకేజ్ సెంటర్ 30,000 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఏది పోలవరం కనుక 45 మీటర్స్ హైట్ కనుక ఇస్తే అదొక బిగ్ క్వశ్చన్ ఉంది పోలవరంది. ఆ 45 మీటర్స్ హైట్ కనుక లేకపోతే పోలవరం అనేది ప్రాజెక్టే అవ్వదు అనమాట. ఇప్పుడు చేసేది 41 మీటర్స్ హైటే. కాబట్టి సెకండ్ ఫేజ్ చేస్తేనే పోలవరం యొక్క సార్థకత అనమాట. అది కాంట్రవర్సీలోకి వెళ్ళింది ఇరిగేషన్ ఎక్కడ, బనకచెర్ల ప్రాజెక్టు పోలవరం అవ్వకుండా దాన్ని మొదలు పెట్టడానికి కుదరదు. అది పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితేనే బనకచెర్ల, ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ నుంచే బనకచెర్ల స్టార్ట్ అవ్వాలి. ప్లస్ పోలవరం రైట్ కెనాల్ అప్ టు కృష్ణా రివర్కి వచ్చే కెనాల్ ప్యారలల్గా ఇంకో కాలువ తీయాలి. దానికి ఎలా అంటే వాటర్ రిజర్వాయర్ 45 మీటర్స్ హైట్ ఉండాలి. అది 190 TMC కనుక పోలవరంలో ఉండాలంటే. అందుకని బనకచెర్ల ప్రాజెక్ట్ అనేది ఎవరికి అభ్యంతరం ఉండకూడదు. ఎందుకంటే అది వేస్ట్ వాటర్ని మనం మళ్లించుకుంటున్నాం. అది పొలిటికల్కి వెళ్ళిపోయి తెలంగాణ వాళ్ళు దానికి నానా రకాలుగా చెప్తున్నారు. కానీ బనకచెర్ల ఇది వెరీ గుడ్ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ కనుక అయిపోతే మొత్తం ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలం అవుతుంది. కానీ అది అవ్వాలంటే ముందు పోలవరం అవ్వాలన్నమాట. మన చంద్రబాబు నాయుడు గారు ఏంటి హైలీ ఎంతూజియాస్టిక్, అన్నీ ఇప్పుడే చేసేయాలి అనే ఒక దీంట్లో ఉంటాడు ఆయన. ముందు ఎప్పుడో విజన్ అనమాట. కానీ అదేమో క్రిటిసిజానికి గురవుతుంది. అది ఇక్కడికి వచ్చే రావాలి, దానికి మనీ 80,000 కోట్లు అవుతుంది. అది కృష్ణా రివర్కి రావాలి. కృష్ణా రివర్ నుంచి మళ్ళీ అది లిఫ్ట్ చేయాలి. 5-6 సార్లు లిఫ్ట్లో ఉంది. వచ్చిన తర్వాత నాగార్జున సార్ రైట్ కెనాల్లో కలిపి బొల్లాపల్లి రిజర్వాయర్లోకి తీసుకెళ్ళాలి. దాన్ని బొల్లాపల్లి రిజర్వాయర్లో నుంచి మళ్ళీ అది బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్కి వెళ్ళాలి. చాలా 3 స్టెప్స్ ఉన్నాయి బనకచెర్ల. అది పోలవరాన్ని ఫస్ట్ పూర్తి చేసి డిజైన్స్ గవర్నమెంట్లో ఒప్పందం చేసుకోవడం ఇవన్నీ చేసుకోవచ్చు. కానీ దాన్ని స్టార్ట్ చేయడం మాత్రం పోలవరం సెకండ్ ఫేజ్ అయిన తర్వాత మాత్రమే బనకచెర్ల స్టార్ట్ అవడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇలా ఇన్ని రకాల సందిగ్ధం ప్రజల్లో ఎడ్యుకేటెడ్లో ఉన్నాయి అనమాట. ఏది నేను చెప్పింది డెవలప్మెంట్లో పెద్ద ప్రాజెక్ట్స్, దానికి ఎంప్లాయ్మెంట్ దగ్గర 7-8 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది అంటారు. ఎప్పటికి వస్తుంది? ఈ 5 ఇయర్స్లో రాదు కదా. 20 lakhs ఎంప్లాయ్మెంట్ని మనం ప్రామిస్ చేశారు. 20 lakhs ఎంప్లాయ్మెంట్లో మనకి రావాలంటే మేజర్గా IT సెక్టరు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీటిలో అయితే ఇమీడియట్గా వస్తుంది. ఎందుకంటే అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కర్లేదు వీటికి. గబాన్లో బిల్డింగ్స్లోనూ సర్వీస్ సెక్టర్ కాబట్టి చేసేయాలన్నమాట. కాబట్టి అలాంటి కంపెనీలను ఎక్కువ గూగుల్ అని, మైక్రోసాఫ్ట్ అని, TCS అని, కాగ్నిజెంట్ అని, HCL టెక్ అని. లేటెస్ట్ ఏంటి క్వాంటమ్ వ్యాలీ కూడా ఎక్స్పెరిమెంట్లు. అది ప్రపంచంలోనే అది ఇండియాకే ఎసెట్ మనం అమరావతిలో పెట్టారనమాట. ఎంతో విజన్తో ఎన్ని ప్లాన్ చేసుకుంటున్నాడు పాపం ఆయన. ఈ ప్లాన్ ఏంటంటే జస్ట్ ఒక కంటిన్యూషన్ ఉండాలన్నమాట గవర్నమెంట్ నెక్స్ట్ టర్మ్ కూడా కంపల్సరీగా ఈ గవర్నమెంట్ వస్తే ఎన్ని ప్రాజెక్ట్స్ సక్సెస్ అవుతాయి అనమాట. ఈ టర్మ్లో ఇవన్నీ మనం అనుకున్న ప్రాజెక్ట్స్లో పెద్ద ప్రాజెక్ట్స్ అవ్వవు. ఓన్లీ IT సెక్టర్స్ నేను చెప్పిన గూగుల్ ఇవన్నీ అవుతాయి. గూగుల్ డేటా సెంటర్ అయిపోతుంది, కాగ్నిజెంట్ అవుద్ది, TCS అవుద్ది, క్వాంటమ్ వ్యాలీ అవుతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంతా చేస్తారు. ఇవన్నీ బాగున్నాయి. పరిపాలన, థర్డ్ పాయింట్ పరిపాలన. వాట్సాప్ పరిపాలన ఎక్స్ట్రాడినరీ. వాట్సాప్లో ఎన్నో సర్వీసెస్ యాడ్ చేయబోతున్నారు. ఇప్పుడు దగ్గర 500 సర్వీసెస్ చేస్తున్నట్టున్నారు. అది ఎక్కడికి ఆఫీసులకి వెళ్లకుండా అన్ని సర్వీసెస్ తన వాట్సాప్ ద్వారా చేసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. ఈ విధంగా ఇప్పుడు ఏం చెప్పుకున్నాం మనం? సంక్షేమం చెప్పుకున్నాం. సంక్షేమం 90% సక్సెస్. దాంట్లో ఎవ్వరు క్రిటిసైజ్ చేయడానికి వీల్లేదు. 80% క్రిటిసైజ్ చేయడానికి వీల్లేదు. తల్లికి వందనం టాప్, ఎంతమంది ఉంటే అంతమందికి. అట్లాగే పింఛన్ 4,000, 3 సిలిండర్లు, DSC, అలాగే అన్నదాత సుఖీభవ, అన్న క్యాంటీన్లు చెప్పినవి అన్నీ అయిపోయినాయి. అలాగే అక్కడ మత్స్యకారులకి పింఛన్లు, తర్వాత చేనేత వాళ్ళకి పింఛన్లు, ఇట్లా అన్ని సెక్టార్స్కి ఇచ్చుకుంటూ వెళ్తున్నారు ఆయన. అది సంక్షేమం గురించి మాత్రం సూపర్ సక్సెస్. అదే ఎమ్మెల్యేలు వాళ్ళు ఈ సక్సెస్ని 10 ఇంటికి చేరేయగలగాలి. ఇదిగో ఇట్లా ఇచ్చాం, గత గవర్నమెంట్లో ఇంత లేదు. ఎందుకంటే ఓట్లన్నీ సంక్షేమం మీద బేస్ అయ్యి వస్తున్నాయి. ఈ అభివృద్ధి గురించి వాళ్ళకి తెలియదు. క్వాంటమ్ వ్యాలీ అంటే
కామన్ మ్యాన్కి తెలియదు. క్వాంటమ్ వ్యాలీ యొక్క ఉపయోగాలు ఏంటో తెలియదు. అదేంటి ప్రత్యక్షంగా ఏం జరుగుతుందో చూస్తారు. అవన్నీ ఫ్యూచర్లో వచ్చాయి. క్వాంటమ్ వ్యాలీ వచ్చినా దానికి వచ్చే ఎంప్లాయ్మెంట్ ఇదంతా కానీ ఫ్యూచర్లో వస్తాయి. ఐటీలోకి మాత్రం ఇమీడియట్గానే వస్తాయి. అట్లా ఈ 20 లక్షల జాబులు తీసుకురావాలంటే కమింగ్ 4 years చాలా పెద్ద టాస్క్ లోకేష్కి కానీ గవర్నమెంట్కి కానీ. పెద్ద ప్రాజెక్ట్ మీరు నన్ను 9 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ చెప్పుకోవడానికి బాగుంటుంది. ఎప్పుడు ల్యాండ్ అవుతాయి, ఎప్పుడు ఇదవుతాయి. అట్లా అభివృద్ధిలో కూడా చక్కగా చేసుకొస్తున్నారు అన్ని సెక్టర్స్. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. అంతకంటే చేయలేరు. అరాచకం నుంచి పూర్తిగా నష్టపోయిన రాష్ట్రం నుంచి అలా తీసుకొస్తాం అనేది చాలా గొప్ప అనమాట. పరిపాలన మాత్రం అద్భుతంగా ఉంది. 4వది ఏంటి లా అండ్ ఆర్డర్. లా అండ్ ఆర్డర్ కావాలని ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఈ పూర్తిగా వాళ్ళు అంతరించిపోయారు కాబట్టి ఏదో ఒక గొడవ చేసి వాళ్ళ ప్రెజెన్స్ని తీసుకురావటం కోసం లా అండ్ ఆర్డర్ చెడగొడతానికి ట్రై చేస్తున్నారు. అది ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఆయన ప్రతిపక్ష నాయకుడు వైఎస్ఆర్సీపీ నాయకుడు ఈ పర్యటనలన్నీ చూసాం. రైతులకి నష్టమే కానీ లాభం ఎక్కడా రాలా. మిర్చి రైతులకు నష్టం, పొగాకు రైతులకు నష్టం, మామిడి రైతులకు నష్టం. 3 చోట్ల రైతులు నష్టపోయారు ఆయన పర్యటన. 2-3 చోట్ల మనుషులు చనిపోయిన కూడా చనిపోయారు. ఒకసారి ఆయన గంజాయి దొంగలు మాట్లాడటానికి పరామర్శిస్తానికి వెళ్ళాడు. ఇంకోసారి బెట్టింగ్ అతను చనిపోతే పరామర్శిస్తానికి వెళ్ళాడు. కాబట్టి లా అండ్ ఆర్డర్ కావాలని చెడగొట్టడానికి చేస్తున్నారు అనమాట. కాబట్టి లా అండ్ ఆర్డర్లో కూడా ఇంకా ఏమన్నా సీరియస్ యాక్షన్స్ ఉంటే చేస్తాం మంచిది. ఇంకా మా సజెషన్స్ ఏంటంటే ఒక ఇండస్ట్రీ సెక్టర్కి ఒక పెద్ద టీంని, ఒక మంచి ఎక్స్పర్ట్స్ని, ఒక టీంని పెట్టుకోవాలి. పొలిటికల్ వాళ్ళు 1 4 మినిస్టర్స్ 2, అలాగే ఒక ఎక్స్పర్ట్స్ ఇన్ దట్ సబ్జెక్ట్, ఇరిగేషన్ సబ్జెక్ట్ పెట్టుకుని డైలీ మానిటర్ చేయాలి. పోలవరం కానీ మిగతా మొన్న ఆంధ్రేనివా కాలువదిలే బ్రహ్మాండం సూపర్ సక్సెస్ అయింది. అట్లాగే ఈ ఇరిగేషన్ సెక్టర్కి ఒక స్పెషల్ టీం, బాగా హైలీ క్వాలిఫైడ్ టెక్నికల్గా బాగా తెలిసిన వాళ్ళని పెట్టుకుని వాళ్ళకి ఒక 10 మంది ఎమ్మెల్యేలని ఇరిగేషన్ నువ్వు ఆంధ్రేనివాకి నువ్వే దాన్ని ఫాలో అప్ చేసి నాకు చెప్పు, అలాగే నువ్వు పోలవరం నాకు, అలా ఒక్కొక్కరిని ఒక ప్రాజెక్టుకి ఒక టీంని వేయాలన్నమాట. అన్నీ ఇప్పుడు ఇంత గందరగోళంగా ఉన్న స్టేట్ని ఒక స్ట్రీమ్లైన్ చేయాలంటే అందరూ పనిచేయాలి. ఎమ్మెల్యేల మీద చాలామంది మీద పనిచేయట్లేదు, వాళ్ళందరూ తింటున్నారనే కొంత టాక్ వచ్చింది. అది పోగొట్టుకుని వీళ్ళు చక్కటి మంచి మార్గంలో చక్కగా మంచి పేరు తెచ్చుకుంటే అంతకంటే ఆనందం ఏముంది. వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్లో ఖర్చు పెట్టకుండానే గెలుస్తావు. నువ్వు మాకు డబ్బులు కావాలి కదండి, నెక్స్ట్ ఎలక్షన్లో ఖర్చు పెట్టాలి, అందుకని మేము కమిషన్లు తీసుకుంటామంటే ఉన్న పేరు పోతుంది. నెక్స్ట్ ఎలక్షన్లో నువ్వు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టినా 100 కోట్లు ఖర్చు పెట్టినా గెలవు. అలాంటి రాజకీయ దీంట్లో ఉన్నాం మనం. పరిస్థితుల్లో ఎంత గందరగోళంగా ఉందో చూసాం. ఏ కేసు సరిగ్గా తెలియదు, ఏ కేసు ముగించరు. ఓ బెయిల్ మీద జగన్మోహన్ రెడ్డి 12 ఏళ్ల నుంచి ఉన్నాడు. ప్రతి ఒక్కళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఆయన అరెస్ట్ అవ్వడేంటి. అది కాక ఫ్రెష్గా లిక్కర్ స్కామ్లో ఆయన అరెస్ట్ చేయడేంటి. ఇది $1000 క్వశ్చన్స్ ఇవన్నీ అనమాట. ఇవన్నిటికీ ఒక టీమ్స్, సపరేట్ టీం. ఈ లిక్కర్ స్కామ్కి ఒక గవర్నమెంట్ నుంచి ఒక మినిస్టర్, ఒక 10 మంది ఎమ్మెల్యేలు ఆ కేసును డీల్ చేయమనండి. పబ్లిక్ అడుగుతున్నారు, ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, వాట్ హ్యాపెండ్. కాబట్టి నేను చెప్పినట్టుగా సంక్షేమం, అభివృద్ధి, పరిపాలన, లా అండ్ ఆర్డర్ ఇవన్నీ ఒక సిస్టమేటిక్గా చేయాలంటే డిఫరెంట్ కమిటీస్ చేయాలి. వాళ్ళు కమిటీస్ ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుని ఈ వర్క్ ఎంతవరకు, ఇరిగేషన్లో ఈ ప్రాజెక్ట్స్ ఎంతవరకు వచ్చినాయి, మా ఫీడ్బ్యాక్ ఉండాలి. ఐఏఎస్ వాళ్ళతో పొద్దాక టచ్లో ఉండాలి. ఎంతవరకు ఎందుకు రావట్లేదు, ఎందుకు జరగట్లేదు వర్క్, వాట్ ఈస్ ద ప్రాబ్లం. నెక్స్ట్ అమరావతి గురించి వేరే వీడియోలో చేద్దాం. ఇప్పటికే మనం చాలాసేపు మాట్లాడుకున్నాం కాబట్టి. థ్యాంక్ యూ సార్. నమస్తే. Please subscribe to Leo News for more videos.